నోట్లో వేయగానే కరిగిపోయే గులాబ్ జామ్ ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. గులాబ్ జామ్ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ లోపు మనం పాకానికి పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక 3 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్కి 300 గ్రాములు షుగర్ వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఈ లోపు మనం పిండిని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి పక్కన. 10 మినిట్స్ అయిన తర్వాత ఇది సాఫ్ట్గా అయ్యిద్ది. ఇప్పుడు చూపించినట్టుగా రౌండ్ బాల్స్ లాగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ని దాంట్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మేము ఫస్ట్ వేసి బాగా కలర్ వచ్చాయి చూడండి. ఇలా విడివిడిగా తీసేసుకుంటే ఈజీ అయిపోద్ది. ఈ లోపు మన పాకం అయితే రెడీ అయిపోయింది. పంచదార అంతా కరిగిపోవాలి. ఒక 20 మినిట్స్ ఉంచితే పంచదార పాకం అనేది వచ్చింది. ఆ పాకంలో గులాబ్ జామ్ బాల్స్ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ. అంతే వీడియో గైస్.